Today's my topic is 3 topics. సక్సెస్కి క్రియేటివిటీ యాటిట్యూడ్ కూడా ఉన్నాయని నేను తెలుసుకున్నాను. సక్సెస్ని చేరుకోవాలంటే మనలో క్రియేటివిటీ ప్లస్ యాటిట్యూడ్ రెండు ఉండాలి. సో క్రియేటివిటీ ఈజ్ సీయింగ్ ద సేమ్ థింగ్ బట్ థింకింగ్ డిఫరెంట్లీ. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. క్రియేటివిటీ మనం చూసేదానికి నార్మల్గా ఉంటుంది, కానీ మనం వే వచ్చేసి డిఫరెంట్గా ఉండాలి. దాన్ని మన లైఫ్లో బాగా యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ యాటిట్యూడ్. డు నాట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, క్రియేటివ్. ఆపర్చునిటీ వస్తాయని చెప్పి మనం వెయిట్ చేయకూడదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. ముందుగా మనమే ఒక స్టెప్ వేయాలి, అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. సక్సెస్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత థింక్ చేయాలి, దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం పర్ఫెక్ట్గా థింక్ చేయాలి. నెక్స్ట్ అనలైజ్ చేయాలి, ఇది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ ఉంది, నేను ఏఐ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఎక్కడ చదవాలి, ఎక్కడ వర్క్ చేయాలి, ఏ కంపెనీలో చేయాలి, ఏ కంట్రీలో చేయాలి. నెక్స్ట్ ప్లాన్, ఇన్ని ఇయర్స్లో నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి పెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రై చేయాలి. ఫస్ట్ ట్రై చేయాలి, ఫెయిల్ అయిందా మళ్ళీ ట్రై చేయాలి. కానీ ఫెయిల్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అని చెప్పి ఫస్ట్ చూడాలి, మళ్ళీ ట్రై చేయాలి, అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. నేను 3 టాపిక్స్ ఎందుకు తీసుకున్నా అంటే, మనకి సక్సెస్ రావాలంటే క్రియేటివిటీ మనం యూస్ చేసుకోవాలి. అలాగే యాటిట్యూడ్ అంటే మొండిగా ఉండాలి, మొండిగా మనం ప్రయత్నిస్తేనే సక్సెస్ వస్తుంది. సో అందుకని 3 టాపిక్స్ దీనికి ఇంక్లూడ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే సక్సెస్ ఊరినే రాదు, కానీ క్రియేటివిటీని మనం యూస్ చేసుకోవాలి, అందరికన్నా డిఫరెంట్గా యూస్ చేసుకోవాలి. అందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. మనం కొందరిని ఇన్స్పైర్ చేయొచ్చు, మనం కొందరి దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. రోజుకి ఏదో ఒక దాని మీద, అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, లేదంటే ఒక కంట్రీ, మన ఇండియా గురించి తెలుసుకోవచ్చు. మ్యాక్సిమం మన ఇండియా గురించి మనకి ఎక్కువ తెలియదు, చాలా వరకు తెలియదు, 50% వరకు మనకు తెలియదు. కాబట్టి అలా ఒక రోజు ఒక టాపిక్ మనమే తీసుకొని మనమే ప్రిపేర్ అవ్వాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఫ్యూచర్ గురించి ఫస్ట్ ఆలోచించాలి, ప్రజెంట్ అసలు ఏంటని చెప్పి ఆలోచించాలి. సో యాటిట్యూడ్, క్రియేటివిటీ, సక్సెస్, ఈ 3 ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో క్రియేటివిటీ మనం చాలా చెప్పచ్చు, మన బ్రెయిన్లో చాలా తిరుగుతాయి, అసలు ఏం చేయాలో ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటాం, కానీ ఇది వద్దుదే అని చెప్పి అనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఒక మైండ్ సెట్ పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా దాని గురించి తెలుసుకోవాలి. మనకు తెలీదా, మన టీచర్స్ అంటే మనకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని మనం అడగాలి. సో మొత్తం క్లారిటీగా తెలుసుకొని, అనలైజ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, ట్రై చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. ఈ పిక్చర్కి మీనింగ్ ఏంటంటే, బయటికి మనము తడబడుతున్నా లేదా భయపడుతున్నా సరే, లోపల మనం కొంచెం టైగర్ ఫీలింగ్ అనమాట. కొంచెం ఫనీగా ఉంటుందని చెప్పి చేశాను యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ అనేది పొగరు కాదు, నిజంగానే కీర్తన చెప్పినట్టు యాటిట్యూడ్ అనేది మనలో ఉంది. మనం యాటిట్యూడ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మన జీవితంలో ఎలా మనం యూస్ చేసుకుంటున్నామో అది యాటిట్యూడ్. సో డు నాట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్, క్రియేటివ్. అలాగే సక్సెస్ని ఈ వేలో మనం సక్సెస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.